హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సమగణాల ఘనపరిమాణాల నిష్పత్తి 1:64 అయితే మొదటి సమగణం యొక్క ముఖ వైశాల్యానికి రెండవ సమగణం యొక్క ముఖ వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి ఎంత? రెండు సమగణాల ఘనపరిమాణాల నిష్పత్తి ఇచ్చాడు. సో సమగణం అంటే క్యూబ్ అండి. క్యూబ్ యొక్క ఘనపరిమాణం అంటే ఏ క్యూబ్ అంటే 2 ఇచ్చాడు కాబట్టి A1 క్యూబ్ A2 క్యూబ్ అని తీసుకోండి. ఇక్కడ మన నిష్పత్తి వచ్చేసి 1:64 ఇచ్చాడు. సో ఒక సైడ్కి వచ్చేసరికి ఏమవుతుంది? 1:4 అవుతుంది. ఎందుకంటే ఇది క్యూబ్. A1:A2 అంటే మనకి 1:4 అవుతుంది. నెక్స్ట్ అడిగేది ఏంటంటే ముఖ వైశాల్యం అంటే ఫేస్ వైశాల్యం అంటే ఏ స్క్వేర్కి సంబంధించిందండి. అంటే 2 పార్ట్స్కి సంబంధించింది కాబట్టి A1 స్క్వేర్ ఇంటూ A1 స్క్వేర్ ఇస్టు A2 స్క్వేర్ తీసుకుంటే 1 స్క్వేర్ మళ్ళీ 1 ఉంటుంది. 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. అంటే 1:16 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ క్యూబ్లలో ఉన్నది స్క్వేర్లలో అడుగుతున్నాడు. క్యూబ్లలో 1:64 స్క్వేర్కి వచ్చేసరికి అది 1:16 అంటే ఈచ్ వన్ వాల్యూ తెలియాలి. ఈచ్ వన్ వాల్యూ 4 అండి. 4 క్యూబ్ ఈక్వల్ 64, 4 స్క్వేర్ ఈక్వల్ 16. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్. 1:16 ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సమఘనపరిమాణాలు గల రెండు స్తూపాలు ఎత్తుల నిష్పత్తి 1:9 అయితే వాటి వ్యాసార్థ నిష్పత్తి ఎంత? సమఘనపరిమాణాలు అనేది కీ పాయింట్ అండి. అంటే రెండింటి ఘనపరిమాణం సేమ్. వేటి స్తూపాల ఘనపరిమాణం πr² అండి. నెక్స్ట్ కూడా πr²h. ఘనపరిమాణాలు సమానం అని చెప్పాలంటే కాబట్టి ఇక్కడ R1 H1 తీసుకోండి, R2 H2 తీసుకోండి. పై గెట్ క్యాన్సల్. నెక్స్ట్ టైం ఇచ్చాడు ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు, వాటి వ్యాసార్థ నిష్పత్తి అడిగాడు. సో ఎత్తుల నిష్పత్తి అంటే H1/H2 ఇచ్చాడు. H1/H2 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నా. H1/H2 R2² H1/H2 = 1/9 ఇచ్చాడు. మనకి R1/R2 అడిగాడు. సో మనం దాన్ని R2/R1 కనుక్కుంటున్నాం. ఇది విషయం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దీని హోల్ స్క్వేర్ కనుక్కుంటున్నాం. హోల్ స్క్వేర్ 1/3 వస్తుంది. 1/3 హోల్ స్క్వేర్ వస్తుంది మనకి. కానీ మనకు అడిగింది R1/R2 కాబట్టి ఇది రిపీట్ అయిపోతుంది మనకి. అంటే రివర్స్ తీసుకుంటే 3:1 వస్తుందండి. 3:1 1:3 కాదు, 3:1 వస్తుంది. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 1:3, 3:1. ఆన్సర్ వచ్చేసి 3:1 అండి. ఎందుకంటే వ్యాసార్థ నిష్పత్తి ఇచ్చింది కాబట్టి ఇక్కడ రివర్స్ అయిపోతుంది. H1/H2 చేసినప్పుడు R2/R1 వస్తుంది కాబట్టి మనకు వచ్చిన నిష్పత్తి మనం ఎవరిగా ఫైండ్ అవుట్ చేసింది R2/R1. మనకు కావాల్సిందేమో R1/R2. సో మనకు వచ్చిందేమో ఇక్కడ 1/3 వచ్చింది. అంటే 3/1 వస్తుంది మనకి. 3/1 అంటే 3:1 అండి. సో ఇక్కడ 1:3 ఉంటుంది, 3:1 ఉంటుంది. కాకపోతే క్లారిటీగా మాత్రం 3:1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు పూరక కోణాల మధ్య భేదం 30 డిగ్రీలు అయితే వాటిలో కనిష్ట కోణం ఎంత? పూరక కోణాలు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావడం. రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావడం. వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. తెలుగులో పూరక కోణాలు అని చెప్పేసి అంటామండి. 90 డిగ్రీస్ అంటే ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇక్కడ మనకు 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ మిగిలిన రెండు కోణాలని పూరక కోణాలు అంటాం మనం. ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ రావడం జరుగుతుంది. ఇందులో వన్ యాంగిల్ 30 డిగ్రీస్ అయితే సెకండ్ యాంగిల్ ఎంత వస్తుంది? దీన్ని మనం ఎక్స్ అనుకుంటే x + 30 = 90 వస్తుంది. అప్పుడు x = 90 - 60 which is equal to 90 - 30 which is equal to 60 అండి. సో 2 యాంగిల్స్ వచ్చేసి ఒకటి 30 ఒకటి 60 అండి. సో మనకు అడిగిన క్వశ్చన్ వచ్చేసి వాటిలో కనిష్ట కోణం అంటే 30 డిగ్రీలు, వాటిలో గరిష్ట కోణం 60 డిగ్రీలు. సో ఫస్ట్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ ఇచ్చాడు కదా. సో డిఫరెన్స్ అంటే x - y = 60 ఇచ్చాడు. సారీ, చిన్న మిస్టేక్. మనకి ఇచ్చింది డిఫరెన్స్. సో దీన్ని x అనుకుంటున్నాం, దీన్ని y అనుకుంటున్నాం. ఇక్కడ మనకు వాల్యూ ఇవ్వలేదు. దీన్ని x అనుకుంటున్నాం, దీన్ని y అనుకుంటున్నాం. x - y = 30 అని ఇచ్చాడు. అండ్ x + y = ఆల్వేస్ 90 అండి. పూరక కోణాలు మొత్తం 90 డిగ్రీలు. x + y = 90 డిగ్రీస్. ఆన్సర్ కరెక్టే, కానీ మెథడ్ డిఫరెంట్. x + x 2x 120. అప్పుడు x = 60 వస్తుంది. అండ్ x = 60 అంటే రిమైనింగ్ సెకండ్ వాల్యూ ఎంత వస్తుంది మనకు? y = 30 వస్తుంది. సో 2 డిగ్రీస్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత చిన్న కోణం అంటే 30 డిగ్రీస్ అండి, పెద్ద కోణం అంటే 60 డిగ్రీస్. సో ఫస్ట్ అజంప్షన్ కూడా కరెక్టే కదా, తప్పు అట్లా మనం చేసుకోవద్దు. ఎందుకంటే మనకి డిఫరెన్స్ ఇచ్చాడు, మనం 30 డిగ్రీస్ అని తీసుకున్నాం. ఇది కరెక్ట్ మెథడ్ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 30, 60 అండ్ ద లీస్ట్ వన్ వచ్చేసి 30, పెద్దది వచ్చేసి 60 డిగ్రీస్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ 1 నుండి 100 సంఖ్యల మధ్య గల ఖచ్చిత వర్గ సంఖ్యలు సంఖ్య. సో 1 నుండి 100 గల 100 అంటే లైక్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 అండి, 2 స్క్వేర్ ఈక్వల్ టు 2, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 అట్లా మనం రాసుకుంటూ వెళ్తే 10 స్క్వేర్ ఈక్వల్ టు 100 వస్తుంది. సో 1 నుండి 100 మధ్య గల ఖచ్చిత వర్గాలు ఇట్లా తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయని అడుగుతున్నానండి. సో ఇంతకుముందు చేసినట్టే మనం ఫస్ట్ మనకి టోటల్గా 10 అనుకుంటాం, కాదు 9 ఉంటాయి, ఎందుకంటే 10 - 1 చేయాల్సి వస్తుంది. 10 - 1 ఎందుకంటే 1 నుంచి 100, సో మనం 1ని విడిచిపెట్టాలి, యాజ్ వెల్ 100ని విడిచిపెట్టాలి. 10 - 1 చేసినప్పుడు 9 వస్తుంది. సో 9 - 1 చేస్తే 8 వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చేసాం మనం. సో ఈ విధంగా చేయాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ ఇక్కడ 1ని విడిచిపెట్టాలి, 100ని విడిచిపెట్టాలి, ఎందుకంటే మధ్య గల అని అడిగాడు. సో మనకు 1 కౌంట్లెస్, 100 కౌంట్లెస్. ఇక్కడ మనం చేసినప్పుడు 1 వస్తుంది, ఇక్కడ 100 వస్తుంది. ఈ రెండింటిని విడిచిపెడితే మనకి 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, అట్లా మనకి 9 స్క్వేర్ వరకు ఉంటాయండి. 9 స్క్వేర్ ఈక్వల్ టు 81. ఇవి మనకు మొత్తం 8 ఉండడం జరుగుతాయి. సో ఆన్సర్ అనేది 8 కరెక్ట్ అండి. 1 నుంచి 100 సంఖ్యల మధ్య గల ఖచ్చిత వర్గాల సంఖ్య మొత్తం 8 అండి. నెక్స్ట్ క్వశ్చన్ 2 స్తూపాల వ్యాసార్థాలు భూ వ్యాసార్థాల నిష్పత్తి 1:2, వాటి ఎత్తుల నిష్పత్తి 2:3 అయితే ఆ స్తూపాల ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? సో ఇక్కడ మొత్తం నిష్పత్తుల పైన క్వశ్చన్స్ ఫామ్ చేస్తాడు, కానీ బేసిక్ మాత్రం ఫార్ములాస్ అండి. ఫార్ములాస్ ఉంటే సరిపోతుంది. స్తూపం ఘనపరిమాణం πr² h, 2 స్తూపాలు ఇచ్చాడు, πr² h తీసుకుందాం, r1 h1 r2 h2 తీసుకుందాం. సో ఫస్ట్ వ్యాసార్థాల నిష్పత్తి r1/r2 = 1/2 ఇచ్చాడు. అండ్ సెకండ్ ఎత్తుల నిష్పత్తి h1/h2 = 2/3 అని ఇచ్చాడు, 2/3. సో r1 = x, r2 = 2x. సో పై గెట్ క్యాన్సల్. r1 అంటే x అండి, r1 స్క్వేర్ x స్క్వేర్, నెక్స్ట్ h1 అంటే 2x, నెక్స్ట్ r2 స్క్వేర్ 2 స్క్వేర్ 2x స్క్వేర్ 4x స్క్వేర్, r3 అండి ఇంటూ x అండి 3x. మనకు అడుగుతున్నది ఘనపరిమాణాల నిష్పత్తి. సో ఘనపరిమాణాల నిష్పత్తి అంటే బై చేస్తే సరిపోతుంది, అంటే ఇది బై చేస్తే చాలండి. నిష్పత్తి అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ 1/2 అంటే 2x స్క్వేర్ 2x³ వస్తుందండి. 4 3 12 x³ క్యాన్సల్, 2 1 2 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1:6 రావడం జరుగుతుంది. 1:6 ఆప్షన్ నెంబర్ 1 అనేది ఆన్సర్ అండి. సో మనకి ఇక్కడ ఏది అడుగుతా చేయాలి? నిష్పత్తి అడిగాడు, ఘనపరిమాణాలకు మధ్య నిష్పత్తి. ఇది ఫస్ట్ ఘనపరిమాణం, ఇది సెకండ్ ఘనపరిమాణం. నిష్పత్తి అంటే బై పెడుతున్నాం, పై గెట్ క్యాన్సల్. r1 అంటే 1x, h1 అంటే 2x, r1 స్క్వేర్ అంటే 1x స్క్వేర్ x స్క్వేర్, h1 అంటే 2x అంటే 2x తీసుకున్నాం. సెకండ్ వన్ r2 అంటే 2x స్క్వేర్ ఉంది కాబట్టి 4x స్క్వేర్ ఇంటూ 3x. సింప్లిఫై చేస్తే 1:6 వస్తుంది. మనకి ఆన్సర్ ఇస్ 1:6 ఆప్షన్ నెంబర్ 1. 4 సెంటీమీటర్ల భుజం గల చతురస్రం కర్ణం పొడవు ఎంత? సో దీన్ని డైరెక్ట్గా మనం ఏ భుజం అయితే కర్ణం ఏమవుతుంది √2a అవుతుంది, ఇట్లా డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇంకొంచెం డెప్త్గా చేస్తా అంటే మనం ఇట్లా చతురస్రం తీసుకుంటే 4 ఉంటుంది. ఇక్కడ కర్ణం అడుగుతున్నాడు. సో పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, కర్ణము స్క్వేర్ d² = 4² + 4² which is equal to 16 + 16 32, d² = 32, అప్పుడు d = √32 which is equal to 2 × 16 4 × √2. అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ కూడా ఏ అంటే 4 తీసుకుంటే 4 × √2 అని చెప్పి తీసుకోవచ్చు. 4 × √2 సెంటీమీటర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ త్రిభుజం ABC is similar to త్రిభుజం QRP, వైశాల్యం ABC వైశాల్యం బై QRP వైశాల్యం 9/4 అండ్ AB = 18 సెంటీమీటర్స్ మరియు BC = 15 సెంటీమీటర్స్ అయితే PR = ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ 2 ట్రయాంగిల్స్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్. సో ఫస్ట్ వచ్చేసి ABC, ఇక్కడ మనకి QRP వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ AB వాల్యూ 18 ఇచ్చాడు అండ్ BC వాల్యూ 15 ఇచ్చాడు. AB = 18, BC = 15. QR వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అండి. సో ఇక్కడ మనకి ఇంకొకరు ఏమి ఇచ్చాడంటే వైశాల్యం చెప్పి మెన్షన్ చేశాడు. సో ABC వైశాల్యం ఫస్ట్ ఆఫ్ ఆల్, ABC వైశాల్యం అంటే 1/2 బేస్ ఇంటూ హైట్, 1/2 బేస్ అంటే BC ఇంటూ హైట్ అంటే ఇది తీసుకుందామండి. దీన్ని హెచ్ అని పేరు పెట్టిద్దాం. ఆటోమేటిక్గా దీని హైట్ కూడా సేమ్ ఉంటుంది, హెచ్ ఉంటుంది, ఎందుకంటే రెండు కూడా సిమిలర్ కాబట్టి. సో సెకండ్ది QRP అంటే 1/2 బేస్ అంటే PR ఆర్ RP ఇంటూ హెచ్ = 9/4 ఇచ్చాడు. ఇక్కడ BC వాల్యూ మనకు మెన్షన్ చేశాడు 15 అని. సో 1/2 గెట్ క్యాన్సల్, హెచ్ గెట్ క్యాన్సల్. రిమైనింగ్ BC అంటే 15/PR మనకు కావాల్సిన వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9/4. క్రాస్ మల్టిప్లికేషన్ వెళ్తే PR = 15 × 4/9, 3 3
3 5 5 into 4 20/3 centimeters. 20/3 centimeters రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ 20/3 centimeters, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 75 గ్రాముల చేపలలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటే 255 గ్రాముల చేపలలో ఎన్ని ప్రోటీన్లు ఉంటాయి? సో ఇది కొంచెం కంపేరింగ్, అంటే పైన క్వశ్చన్ తోటి కంపేర్ చేసి చాలా ఈజీ క్వశ్చన్ అండి. పైన క్వశ్చన్ కొంచెం టఫ్, అంటే అన్ని క్వశ్చన్స్ ఒక రకంగా ఉన్నాయండి, కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని టఫ్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ మనకి వెరీ సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. సెకండ్ది 75 గ్రామ్స్ ఉన్న చేపలలో ప్రోటీన్స్ మనకి 20 గ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా 225లో ఎన్ని ఉంటాయి? సో ఇది 3 టైమ్స్ కాబట్టి ఇది 3 టైమ్స్ చేస్తే 60 ఉంటాయి. లేదు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 225 into 20/75 75 1 75 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 60 వస్తుంది మనకి. అంటే 60 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. అంటే జస్ట్ బేసిక్ క్వశ్చన్ అండి. 2 1/8 ప్లస్ 3 1/6 అనేది కంపేర్ చేయమంటున్నాడు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ తోటి. ఒక విషయం గమనించండి, ఇక్కడ మన నంబర్ సిస్టంలో క్లియర్గా మెన్షన్ చేసాం ఇటువంటి నెంబర్స్ని ఎట్లా యాడ్ చేయాలి. ఇది మనకి సంయుక్త సంఖ్య, అంటే మనకి ఒక భిన్నం ఒక నంబర్ కలిపి ఉంటుంది. సో దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే క్రమభిన్నాలకు మార్చడం. క్రమభిన్నాలకు మార్స్తే 8 into 2 16 + 1 17/8 ఒకటి వస్తుంది. సెకండ్ది 3 into 6 18 + 1 19/6 వస్తుంది. వీటిని క్యాన్సిల్ చేసి ప్లేస్ చేయడం పెద్ద రిస్క్ అండి. అలా చేయకుండా బేసిక్ మెథడ్, ఇంకోటి షార్ట్ కట్ మెథడ్ చెప్పాం కదా, దాని ప్రకారం 2 + 3 అంటే ఫస్ట్ నంబర్స్ని యాడ్ చేయండి. 2 + 3 2 + 3 5 ప్లస్ 1/8 ప్లస్ 1/6. సో మనం 5కి సంథింగ్ పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం, అంటే ధన సంఖ్యని యాడ్ చేస్తున్నాం. సో 5కి ఒక నెంబర్ని యాడ్ చేస్తే 5 కంటే ఎక్కువ వస్తుందండి. ఇది మళ్ళీ నాన్ జీరో వాల్యూ, కంపల్సరీ నాన్ జీరో వాల్యూ ఇది. సో 5కు ఒక ధనపూర్ణ సంఖ్యని యాడ్ చేసినప్పుడు అది మనకి 5 కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది 5 కంటే ఎక్కువ ఉంటుంది. మొత్తం కూడా చేయని అవసరం లేదు, మనకి బేసిక్స్ నుంచి ఆన్సర్ చేసేయచ్చు. అంటే విత్ ఇన్ 10 seconds కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. క్వశ్చన్ చూడగానే కూడా చేయొచ్చు అది మనం. నెక్స్ట్ క్వశ్చన్, 1728 యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం. ప్రధాన కారణాంకాల మొత్తం. సో ఫస్ట్ మనం ఈ నెంబర్ని ప్రధాన సంఖ్యల కారణాంకాల రూపంలో రాయాలి. 1729. సో 1729 ఈక్వల్ టు ఏ నెంబర్స్ రూపంలో రాయొచ్చు. ఫస్ట్ 3 టేబుల్లో 8 + 9 20. సో ఈ 3 టేబుల్లో క్యాన్సల్ కాదు. 7 టేబుల్లో 7 2 14 4 మిగులుతుంది 42. 7 6 42. 7 2 14 32. 7 4 28 4 మిగులుతుంది 49. 7 9 7 7 49. అంటే మనకి 7 into 247 అని చెప్పి రాయొచ్చు. ఫస్ట్ వన్ 7 into 247. సో నెక్స్ట్ మళ్ళీ 7 తోటి క్యాన్సల్ కాదు, 2 తోటి క్యాన్సల్, 3 తోటి కాదు, 5 తోటి కాదు, 7 తోటి కాదు, 9 టేబుల్లో కూడా పోదు. సో 13 టేబుల్లో 13 1 13. ఓకే, 13 టేబుల్లో పోయేటట్టుందండి. 7 into 13 చేస్తే 13 1 13 11 మిగులుతుంది 117 అంటే 9. అంటే 11 into 7 into 13 into 19 రాసుకోవచ్చు. మన నంబర్ని 7 into 13 into 19 రాసుకోవచ్చు. సో ఇప్పుడు వీటి మొత్తం ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అండి. ఈ మొత్తం కూడా ప్రధాన సంఖ్యలు. వీటిని యాడ్ చేస్తే మనకి 20 + 19 39. ఆన్సర్ అనేది 39 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సెట్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు, జతపరచమని ఇచ్చాడు. సో మనం క్వశ్చన్స్ని చదివి అర్థం చేసుకుని ఏ కేటగిరీ ఏదో చూసి ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఇచ్చిన టాపిక్ వచ్చేసి x is such that x² = 25 and x belongs to n. సో x² = 25 అంటే x = +or-5 రావచ్చు అండి. x = +or-5 అండ్ +or-5 అంటే సమ్ లిమిటెడ్ సెట్ అండి. అది అక్కడ మనకి ఒక నెంబర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ మనకి ప్రధాన సంఖ్యలు అంటే అపరిమితం అండి. ఎందుకంటే మనకి x is such that x belongs to ప్రైమ్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు. ప్రైమ్ నెంబర్ అంటే 2 3 5 తోటి స్టార్ట్ చేసి అపరిమితంగా ఉంటాయి. సో ఇది అపరిమిత సమితి. సో b అనేది 2 కరెక్ట్. ఫస్ట్ వన్ b = 2. నెక్స్ట్ a = పరిమిత సమితి, అది కూడా a = 1 అండి. a = 1 b = 2. సో మనకి గమనిస్తే a = 1 b = 2లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అయితే ఇది కావచ్చు, ఇది కావచ్చు. నెక్స్ట్ c ని చూద్దామండి. c లో డిఫరెన్స్ ఉంది కాబట్టి c అనేది 1 is greater than 1 is less than x is less than 2 అండి. అంటే x విలువ 1కి 2కి మధ్యలో ఉంటుంది. 1కి 2కు మధ్యలో ఉందంటే 1కి 2కి మధ్యలో ఏముంటాయండి? అండ్ బిలాంగ్స్ టు n అని చెప్పాడు. ఇక్కడ ఈ కీ పాయింట్స్ ఇంపార్టెంట్. n అంటేనే సహజ సంఖ్యలు. అక్కడ 1 2 3 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పూర్ణాంకాలు మధ్యలో విలువలు రావు. సో 1కి 2కి మధ్యలో ఏమైనా సంఖ్యలు వేరే ఉండే కాబట్టి ఇక్కడ శూన్య సంఖ్య వస్తుంది. సో ఇక్కడ c అనేది 3కి సంబంధించింది. సో C3 ఇక్కడ 4 ఇది కన్ఫర్మ్ ఆన్సర్ అండి. అండ్ 4th వన్ కూడా చెక్ చేసుకుంటే p = సంథింగ్ ఇచ్చాడు అండ్ q = సంథింగ్ ఇచ్చాడు. p మరియు q రెండు కూడా 1 2 3 4
4213 4213 1234 అంటే సమాన సమితులు అండి. ఎందుకంటే ఇక్కడ ఉండే నెంబర్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండు సమాన సమితులు కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ అండి. అంటే ఇక్కడ సమితుల గురించి బేసిక్స్ అన్ని తెలియాలి. పరిమిత సమితి ఏంటి, పరిమిత సమితి ఏంది, శూన్య సమితి, సమాన సమితి, వియుక్త సమితి అంటే డిఫరెంట్ నెంబర్స్ ఉండడం, సమాన సమితి అంటే ఈక్వల్ నెంబర్స్ ఉండడం, శూన్య సమితి అంటే నెంబర్స్ ఏం లేకపోవడం, అపరిమితంగా ఉండడం, పరిమితంగా ఉండడం. సో మీనింగ్ మొత్తం తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించి జతపరచండి. రేఖీయ సమీకరణాలు, రేఖీయ స్వభావాలు. రేఖీయ సమీకరణాలు మరియు రేఖీయ స్వభావాలు అని చెప్పి మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఈక్వేషన్ 5x minus 4y plus 8 = 0, 7x plus 6y minus 9 = 0. సో ఈ సమీకరణం ఎటువంటిదో చూడాలి. సో దాని నుంచి డైరెక్ట్గా మనం ఏం చెప్పలేం. సెకండ్ ఈక్వేషన్ 9x plus 3y plus 12, 18x plus 6y plus 14. ఇక్కడ ఒక ఈక్వేషన్ దొరికిందండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 కామన్ తీస్తే ఈ రెండు ఈక్వేషన్ సేమ్, ఇక్కడ 2 కామన్ తీస్తే ఈ రెండు ఈక్వేషన్ సేమ్. రెండు ఈక్వేషన్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయంటే అవి ఏకీభవించుకునే రేఖలు అయితే. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇలా ఉంటే సెకండ్ ఈక్వేషన్ కూడా ఇలా ఉంటే దీన్ని మనం ఏకీభవించుకునే రేఖ. అంటే ఈ రేఖ సమానం. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు సెకండ్ బిట్లో 2 కామన్ తీస్తే రెండు ఈక్వేషన్స్ కూడా సేమ్ అవడం జరుగుతుంది. ఈ రెండు రేఖలు సేమ్ వచ్చినాయి అంటే వాటిని మనం ఏకీభవించుకుంటామని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చండి. అంటే ఆప్షన్ నెంబర్ బి అనేది 3కి లింక్ అప్ అయి ఉండాలి. ఆప్షన్ నెంబర్ బి 3కి లింక్ అయ్యింది, ఇది కాదు ఇది కాదు. ఈ రెండు ఆప్షన్స్లో ఛాన్స్ ఉందండి. సో మనకు మళ్ళీ రెండింటిలో కూడా ఫస్ట్ వన్ ఈక్వల్ ఉంది. ఫస్ట్ వన్ ఈక్వల్ అంటే A = 2 ఉండాలి. A = 2 అంటే రెండు కూడా ఖండన రేఖలు. సో ఈ ఆప్షన్ కూడా వెళ్ళిపోయింది. సెకండ్ మనకి సి విలువలో తేడా వచ్చింది. సి విలువ చూద్దాం ఒకసారి. 6 minus 3y plus 10 = 0, 2x minus y plus 9 = 0. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి y = 3, y = 5. y = 3, y = 5 అంటే అది x అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖలండి. x అక్షానికి సమాంతరంగా ఉంటే మనం y = 0 అంటే x అక్షానికి సమాంతరంగా ఉంటే y = 0, సమ్ వాల్యూ ఉంటే y = x అని చెప్పి మెన్షన్ చేస్తాం కాబట్టి ఇది x అక్షానికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ అండి. అంటే మనకి అన్ని విలువలు తెలియకపోయినా కానీ కొన్ని విలువలు మనకు తెలిసిన విలువల నుంచి కూడా రాబట్టచ్చు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది 1కి ఈక్వల్ అనమాట. సమాంతర రేఖలు, ఈ రెండు కూడా సమాంతర రేఖలు అంట. అఫ్కోర్స్ ఇక్కడ మనకి 6x 3y 2xy అంటే మనకి a1/a2 which is equal to b1/b2 అయితే సమాంతర రేఖలు అంటాం. ఇక్కడ a1/a2 b1/b2 కూడా మ్యాచ్ అయింది మనకి. ఎందుకంటే 6/2 3 అండ్ -3/-1 3. సో ఇది సమాంతర రేఖలు. లాస్ట్ వన్ x అక్షానికి సమాంతరంగా ఉండే రేఖలు. సో ఆన్సర్ అనేది 3 అనేది సమానం. జతపరచడం అంటే అన్ని విలువలు తెలియకుండా సరే కొన్ని ఖచ్చితంగా తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ log 381 = సో log 381 అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 3⁴ వస్తే 4 ముందుకు రాసుకోవచ్చు అంటే ఆన్సర్ 4 వస్తుంది. సో అంటే ఫస్ట్ వన్ 4. log a base a = 1 అండి. log a base a 3 అంట. సో రెండు సేమ్ ఉన్నప్పుడు లాగా a⁴ log a3 అంటే ఆప్షన్ నెంబర్ 3. 2√2 అంటే కింద రూట్ ఉన్నప్పుడు 1/2 2/1 అంటే 2 తీసుకోవచ్చు. సో ఆప్షన్ ఇదండి. సో ఆ లాస్ట్ వన్ అనేది కాబట్టి అది కూడా కన్ఫర్మ్ చేయొచ్చు. సో 1కు 4 ఉండాలి. 1కు 4 అన్నీ ఉన్నాయి. బీకి 1 ఉండాలి. బీకి 1 అనేది ఫస్ట్ ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే ఉంది. బీకి 1 అంటే ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఇస్ కరెక్ట్.